Hi students, good morning. Welcome to my channel RNet JEE Mentor. స్టూడెంట్స్ ఈరోజు మనకి ఏంటంటే CSAB స్పెషల్ రౌండ్ సంబంధించి ఈరోజు మనకి మార్నింగ్ 10 గంటల తర్వాత CSAB స్పెషల్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ విడుదల అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా CSABలో పార్టిసిపేట్ చేసేవారు ఈ వీడియో తప్పకుండా చూడండి. స్టూడెంట్స్ మనకి ఏంటంటే ఈరోజు మార్నింగ్ 10 గంటలకి CSAB కౌన్సిలింగ్ స్పెషల్ రౌండ్ 1 తాలూకు రిజల్ట్ మనకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ విడుదలవుతుంది. కాబట్టి మీరు ఏంటి చేస్తారంటే మీరు కూడా ప్రతి ఒక్క స్టూడెంటు CSAB అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీకు ఎక్కడ సీట్ వచ్చిందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అందులో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఇలాగ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది కదా, ఇందులో ఆప్షన్స్ 6 ఆప్షన్స్ సీట్ అలాట్మెంట్ అయినప్పుడు 6 ఆప్షన్స్ అందులో మీకు డిస్ప్లే అవుతాయి. అందులో స్క్రీన్లో అక్కడ ఈ డాష్ బోర్డ్లో అందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రీజ్ ఆప్షన్ మీకు తెలుసు కదా. జోసాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్రీజ్ ఆప్షన్ అంటే ఏంటి, ఫ్లోట్ ఆప్షన్ అంటే ఏంటి, స్లైడ్ ఆప్షన్ అంటే ఏంటి కూడా వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. CSABలో కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మాత్రం ఐడియా ఉండదు. వాళ్ళందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీకు అన్నీ కూడా డీటెయిల్స్ పూర్తిగా వివరిస్తాను. జోసాలో పార్టిసిపేట్ చేసి CSABకి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళకి ప్రీజు, ఫ్లోటు, స్లైడ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది. అది కాక ఇందులో ఇంకో 3 ఆప్షన్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సరెండర్ అనేది ఒకటి, విత్డ్రా అనేది ఒకటి, ఎగ్జిట్ అనే ఆప్షను మనకి ఏంటంటే CSABలో అక్కడ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రీజ్. ఈ ప్రీజ్ అనేది ఏంటంటే మీకు ఈ రౌండ్లో వచ్చిన సీటు నచ్చితే లేదా మీరు అనుకున్న సీటు వచ్చినట్లయితే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఏ ఆప్షన్? ప్రీజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ సీట్లు మీకు అనుకున్న కాలేజీలో వచ్చింది అనుకున్నట్టయితే ఈ ప్రీజ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఆ సీటు మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు మీరు PAF2 అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు 2 అనేది ఉంటుంది. మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు పార్షియల్ అడ్మిషన్ P1 పే చేశారు కదా. ఇప్పుడు మీరు ప్రీజ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఆ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు మీరు PAF2 పార్షియల్ అడ్మిషన్ ఫీజు 2 మీరు పే చేయాలి. మీరు పే చేసిన తర్వాత మీకు ఎక్కడైతే కాలేజీలో ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చిందో అక్కడ మీరు ఆ కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి. అక్కడ మీరు జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. తర్వాత ఆప్షన్ స్లైడ్. మీకు కనుక వచ్చిన ఇన్స్టిట్యూట్లో వచ్చిన బ్రాంచ్ కన్నా మీకు ఒక ఇన్స్టిట్యూట్లో ఒక సీటు వచ్చింది అనుకోండి. ఆ వచ్చిన సీటు వచ్చిన బ్రాంచ్ కన్నా ఇంకా మంచి బ్రాంచ్ కావాలి అని అనుకుంటే సేమ్ ఇన్స్టిట్యూట్లో మీకు వచ్చిన ఇన్స్టిట్యూట్లో వచ్చిన బ్రాంచ్ కన్నా అదే ఇన్స్టిట్యూట్లో ఇంకా మంచి బ్రాంచ్ కావాలని అనుకుంటే ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. స్లైడ్ ఆప్షన్ అనేది ఏంటంటే మీకు వచ్చిన ఇన్స్టిట్యూట్లో వచ్చిన బ్రాంచ్ కన్నా అదే ఇన్స్టిట్యూట్లో ఇంకా మంచి బ్రాంచ్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ స్లైడ్ అనేది మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే సెకండ్ రౌండ్ ఉంది కదా CSAB స్పెషల్ రౌండ్ 2 అనేది అందులో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు ఈ ఆప్షన్ అనేది స్లైడ్ క్లిక్ చేస్తే అక్కడికి సెకండ్ రౌండ్కి మీరు వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఫ్లోట్ అనే ఆప్షన్ ఏంటంటే మీకు కనుక వచ్చిన సీటు కన్నా ఇంకా మంచి బెటర్ సీట్ కావాలని అనుకుంటే మీరు నమోదు చేసుకున్న చాయిస్ స్పెల్లింగ్లో మాత్రమే మీరు చాయిస్ స్పెల్లింగ్ చేసుకుంటారు కదా, అందులో మాత్రమే ఉంటే అప్పుడు మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫ్లోట్ మరోసారి వివరిస్తాను చూడండి. మీకు వచ్చిన సీటు కన్నా ఇంకా మంచి బెటర్ సీట్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు నమోదు చేసుకున్న అంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేస్తారు కదా, చాయిస్ ఫిల్లింగ్లో మీరు పెట్టుకునే ఆప్షన్ ఇంకా మంచి బెటర్ సీటు ఉందని అనిపిస్తే మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫ్లోట్ అనే ఆప్షన్, ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఇందులో ఇంకా CSAB స్పెషల్ రౌండ్స్లో 3 రౌండ్స్ యాడ్ అవుతాయి. సరెండర్ అనేది ఒకటి, విత్డ్రా అనేది ఒకటి, ఎగ్జిట్ అనేది. మనకి జోసాలో ఇవి ఉండవు. జోసాలో ఏంటంటే
ప్రీజు స్లైడ్ ఫ్లోట్ మాత్రమే మనకు అక్కడ డిస్ప్లే అయ్యేవి. సీసాప్లో అవి కాకుండా ఇంకా 3 యాడ్ అయ్యాయి. అదొకటి సరెండర్ అనేది ఒకటి, విత్డ్రా అనేది ఒకటి, ఎగ్జిట్ అనేది ఒకటి. ఇప్పుడు మీకు ఏంటంటే సరెండర్ అనేది ఆప్షన్ గురించి మీకు వివరిస్తాను చూడండి. ఇందులో ఏంటంటే సపోజ్ స్టూడెంట్కి వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఇందులో పార్టిసిపేట్ సీసాప్లో పార్టిసిపేట్ స్టూడెంట్స్, ఆ స్టూడెంట్ నాకు వచ్చిన ఈ సీటు వద్దు, నేను సీసాప్ స్పెషల్ రౌండ్ 2కి వెళ్తాను అని అనుకునేవారు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు స్పెషల్ రౌండ్ 1లో ఒక సీట్ వచ్చిందనుకోండి, ఈ సీటు నాకు వద్దు, నేను సీసాప్ స్పెషల్ రౌండ్ 2కి వెళ్తాను అని అనుకునేవారు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సరెండర్ ఆప్షన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఆప్షన్ ఏంటంటే విత్డ్రా. నాకు వచ్చిన ఈ సీటు వద్దు, నేను సీసాప్ స్పెషల్ రౌండ్ 2కి వెళ్ళను అని అనుకునే వారు, అంటే వాళ్ళకి ఏరే ఆల్టర్నేట్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉంటే సీట్ ఆఫర్స్ ఉండేవాళ్ళు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. మరోసారి వివరిస్తాను చూడండి. విత్డ్రా. నాకు వచ్చిన ఈ సీటు వద్దు, నేను సీసాప్ స్పెషల్ రౌండ్ 2కి వెళ్ళను అని అనుకునేవారు, వారికి వేరే ఆల్టర్నేట్ ఉంటుంది కాబట్టి అనుకునేవారు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. విత్డ్రా అనేది ఆప్షన్. తర్వాత ఆప్షన్ ఎగ్జిట్. నాకు ఈ రౌండ్లో సీటు రాలేదు, నేను మరి ఇంకా సీసాప్ స్పెషల్ 2లో పార్టిసిపేట్ చెయ్యను. నాకు ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఏంటంటే నాకు ఈ రౌండ్లో సీటు రాలేదు, నేను మరి ఇంకా స్పెషల్ రౌండ్ 2లో మరి పార్టిసిపేట్ చెయ్యను అని అనుకునేవారు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వారికి వేరే ఆల్టర్నేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. అనేది ఏంటంటే ఎగ్జిట్ ఆప్షన్ అనేది. ఈ ఆప్షన్స్ 6 ఆప్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సీసాప్లో పార్టిసిపేట్ చేసేవారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు ఆప్షన్ పైన ఎగ్జిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మీరు తర్వాత ఏంటంటే ఆన్లైన్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. ఎవరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి? సీటు వచ్చిన వాళ్ళు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఏంటంటే ఆన్లైన్ రిపోర్టింగ్ ఏంటుంటుంది, PF2 పే చేయాలి. PF2 అంటే చెప్పాను కదా మీకు. PF2 కాదు, ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ P2. మీరు IIF2 పే చేయాలి. ఇక్కడ సీసాప్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చేవాళ్ళు ఏంటంటే ఆన్లైన్ రిపోర్టింగ్లో IIF2 పే చేయాలి. అంటే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ, అంటే సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ పే చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత క్వరీస్ ఏమైనా మీకు అక్కడ కనిపిస్తే క్వరీస్ రెస్పాండ్ అయ్యి అవి మీరు స్టూడెంట్స్ రిజల్వ్ చేసుకోవాలి. ఎవరు? సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే IIF2 పే చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. క్వరీస్ ఏమైనా మీకు వస్తే అక్కడ రిజల్వ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలంటే మీకు August 5th మార్నింగ్ ఉదయం 10 గంటల తర్వాత రిలీజ్ అవుతుంది కదా సీట్ అలాట్మెంటు. అప్పటి నుంచే August 5th మార్నింగ్ 10 గంటల నుంచి August 7th ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే ఈ ఆప్షన్స్ అన్ని మీరు 1 by 1 చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ అన్ని ఎప్పుడు చేయాలంటే August 5th మార్నింగ్ 10 గంటల నుండి August 7th ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే ఈ ఆప్షన్స్ అన్ని మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మీరు ఇంకోటి ఏంటంటే సరెండర్ కానీ, విత్డ్రా కానీ, ఎగ్జిట్ కానీ ఆప్షన్స్ ఎప్పుడు అప్లై చేయాలి? మీరు ఈ విధంగా ఇక్కడ చూడండి. సరెండర్ కానీ, విత్డ్రా కానీ, ఎగ్జిట్ ఆప్షన్స్ August 8 మధ్యాహ్నం 3 నుంచి అదే రోజు ఈవినింగ్ 5 వరకు మీరు ఈ ఆప్షన్స్ మీరు అప్లై చేయాలి. అదేవిధంగా ఏమైనా క్వరీస్ రైజ్ అయితే ఆ డేట్లోనే ఆ టైంలోనే మీరు అవి రిజల్వ్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు IIF2 మీరు ఏంటంటే ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే IIF2 అంటే తెలుసు కదా మీకు, ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ సీసాప్లో ఉంటుంది. IIF2 వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు IIF2 పే చేసిన తర్వాత సరెండర్ కానీ, విత్డ్రా కానీ, ఎగ్జిట్ కానీ ఆప్షన్స్ మీరు అప్లై చేయకండి. ఎందుకనంటే మీరు ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ పే చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ 2 పే చేసిన తర్వాత సరెండర్ కానీ, ఎగ్జిట్ కానీ, విత్డ్రా కానీ ఆప్షన్స్ మీరు చూజ్ చేయకూడదు. ఎందుకంటే
మీరు ఆల్రెడీ మీరు ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజ్ చేస్తారు కదా, ఐఏఎఫ్ అంటే మీరు కాలేజీలో జాయిన్ అయిపోవడానికి మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత విత్డ్రా కానీ ఎగ్జిట్ కానీ సరెండర్ అనే ఆప్షన్ కానీ మీరు చూజ్ చేయకండి. ఒకవేళ చూజ్ చేసినట్టయితే మీకు అమౌంట్ రిటర్న్ వచ్చే మరి అవకాశం మరి ఉండదు. ఎందుకంటే మీరు కాలేజీలో జాయిన్ అయిపోతామనే కదా IAF2 కడతారు. అందువల్ల ఏంటంటే IAF2 కట్టిన తర్వాత మీరు ఈ ఆప్షన్స్ విత్డ్రా కానీ సరెండర్ కానీ ఎగ్జిట్ కానీ ఈ ఆప్షన్స్ మీరు అప్లై చేయకండి. ఈ విధంగా ఏంటంటే CSAP స్పెషల్ లోన్ 1లో సీటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు అందరూ ఈ విధంగా తెలుసుకోండి. మీరు ఏంటంటే ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి. బెస్ట్ ఆఫ్ లక్.